శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని కల్లారా చూసేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మారుమోగిపోయాయి. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా తొలి విడతలో 351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాములోరి కళ్యాణాన్ని చూసేందుకు వచ్చిన భారీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాచలం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డు ప్రసాదాలను పంపిణీ చేయడం కోసం స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.